నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే రోజుకు ఒక కొత్త మలుపు అయితే తిరుగుతుంది. అయితే ఇప్పుడున్న నిందితులైతే విచారిస్తుంటే విచారణలో వాళ్ళైతే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఆల్రెడీ నిజాలు చెప్తే ఇక మేము పైకి అదే ఆఖరి రోజు అని వాళ్ళు విచారణలో వాళ్ళు తెలియజేస్తున్నారు. తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉంటున్నాయి, ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికైతే ఉన్న నిందితులు ధనంజయ రెడ్డి కావచ్చు, రాజు కసిరెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప రెడ్డి కావచ్చు. సో వీళ్ళు విచారిస్తుంటే వీళ్ళు ముఖ్యంగా చెప్తుంది మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి ఇప్పటికీ కూడా విచారణలో అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఇదే మాకు నిజాలుగాను ఒప్పుకుంటే ఇదే చివరి రోజు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళకి నార్కో అనాలిసిస్ టెస్టులు చేపిస్తున్నారు. ఇప్పుడు సిట్టు ఈరోజు వార్తలు కనుక మనం చూసినట్లయితే మీడియాలో కథనాలు ఇప్పుడు ఈ ఐదుగురికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి రాజ్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో పనిచేసిన ఆయన ఎవరు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే బాలాజీ గోవిందప్ప, ఈ ఐదుగురికి నార్కో టెస్టులు కనుక చేస్తే మరి నిజం బయటకు వస్తుందా? వీళ్ళతో నిజం కక్కిస్తారా? అంటే ఇవాళ వీళ్ళు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అనడం కాదు, ఇంకో రకంగా అసలు ఇప్పుడు మీకు అబద్ధం చెబితే మీరు మమ్మల్ని జైల్లో పెడతారు, కానీ నిజం కనుక చెబితే ఇక మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అవును, అంతిమ లబ్ధిదారు ఎవరో చెబితే అంతిమ గడియలని, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళతో నిజం ఎలా చెప్పించాలి? ఇది ఒక సవాల్గా ఇవాళ మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరి వీళ్ళదేంటి నార్కో అనాలిసిస్ నార్కో టెస్ట్లు చేయించాలని. అంటే ఇప్పుడు ట్రూత్ సీరం వీళ్ళకి ఎక్కిచ్చే ట్రూత్ సీరం మరి మన ల్యాబ్స్లో తయారైందా? అవును, ఇది కూడా ఒకటి అంశం సార్. ఏ ట్రూత్ సీరం ఎక్కిస్తే వీళ్ళు నిజం చెప్తారు? జనరల్గా నీకు నార్కో టెస్టులు గతంలో ఎవరికి చేశారు? కసబ్కి చేశారు. ముంబై అల్లర్లు, అదే 26/11 అంటే కరుడుగట్టిన ఉగ్రవాది కసబ్, లేకపోతే కరుడుగట్టిన అవినీతి పరులు నకిలీ స్టాంపులు తయారు చేశారు. ఆ నకిలీ స్టాంపుల కుంభకోణం తెల్గి వాళ్ళకి చేసినటువంటిది. మరి అలాగే ఆ రేప్ కేసు నిందితులు, కోల్కత్తా మెడికో వైద్య విద్యార్థి, ఆ రేప్ కేసు వాళ్ళ నిందితులకి చేసిన ఆ నార్కో టెస్టులు వీళ్ళకి మరి పనిచేస్తాయా? వీళ్ళ మీద బ్రెయిన్ మ్యాపింగ్ చేయగలరా? ఇది మామూలు బ్రెయినా? ఇదేంటిది? క్రిమినల్ బ్రెయిన్. ఇప్పుడు కసిరెడ్డి రాజు కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అసలు ఎవరైనా ఊహించగలరా? ఇప్పుడు మద్యంలో ముడుపులు తీసుకున్నారనేది ఏదో అనుకోవచ్చు, కానీ అసలు వీళ్ళే కల్తీ మద్యం తయారు చేయటం, వీళ్ళే అమ్మడం, వీళ్ళే మరి వసూలు చేయటం, ఆ డబ్బులు కూడా ఏంటి? కేవలం క్యాష్. ఆ క్యాష్ ఏంటి? అది మనీ లాండరింగ్ 7 అంచెలుగా చేశారని, మనీ రూటింగ్ 5 అంచెలుగా చేశారని. ఈ మనీ లాండరింగ్ సూత్రధారు ఎవరు? కసిరెడ్డి రాజు. బ్రెయిన్ మనకు సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏం చేస్తారు? ఏదో కరెంటు వైర్లు పెట్టేసి నీకు బాడీ అంతా, నీకు ఆ మెడకి ఏదో కప్స్ పెడతారు, లేకపోతే ముఖం మీద ఈ తలకు కూడా కొన్ని కప్స్ పెట్టి నువ్వు మాట్లాడేటప్పుడు అడిగే ప్రశ్నలకు నువ్వు ఇచ్చే జవాబు ఆ గ్రాఫ్, ఆ మెదడు ఎలా కదులుతోంది, ఆ కార్యకలాపాలు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి అతను అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా, విశ్లేషణ, బ్రెయిన్ మ్యాపింగ్. ఇదే బ్రెయిను, క్రిమినల్ బ్రెయిన్ కదా. ఇప్పుడు కసిరెడ్డి రాజు, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడా పని? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్బే అసలు రామ అసలు లిక్కర్ వల్ల మా ఇంట్లో 2 చచ్చిపోయారు, నేను లిక్కర్ సొమ్ము తింటానా, కర్పూరం ఆర్పుతా అంటాడు. అవును, ఇదంతా కర్పూరం ఆర్పే బ్యాచ్. ఏది? తడిగుడ్డలతో ప్రమాణం చేస్తానంటారు, తడిగుడ్డలతో గొంతులకు వస్తారు, తడిగుడ్డలతో ప్రమాణం చేస్తానంటారు. మనం చూసాం ఆ భూమన కరుణాకర్ రెడ్డి డ్రామా. అతని మించిన నటుడు కదా ఇతను. ఆస్కార్ అవార్డు కాదు, ఇతను భాస్కర్ అవార్డా? భాస్కర్ రెడ్డి నిజం చెప్తాడా? ఎందుకంటే కోర్టులో మనం చూసాం మ్యాజిస్ట్రేట్ దగ్గర వీరంగం వేశాడు, హాస్పిటల్లో మనం చూసాం డాక్టర్ల దగ్గర వీరంగం వేశాడు. ఇప్పుడు రేపు సిట్ దగ్గర అయినా అదే వీరంగం.
ఇప్పుడు ఇతను నిజం ఎలా చెప్తాడు, మీరు నిజం ఎలా కక్కించగలరు? అసలు సరే వీళ్ళిద్దరిని తీసిపారాయి, వాళ్ళు ముగ్గురు అన్నావు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో మామూలు ముగ్గురు కాదు. అసలు ఏంటి అసలు వాళ్ళని ఏమనాలా? 3 క్రిమినల్స్. నీకు 3 ఇడియట్స్ సినిమా తెలుసు. 3 క్రిమినల్స్ సినిమా తెలుసా? అదే ఈ సినిమా అన్నమాట. ఇప్పుడు ధనుంజయ రెడ్డి క్రిమినల్ బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నావు. ఇది క్రిమినల్ బ్రెయిన్ కాదు, ఇది క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ బ్రెయిన్. ఈయన నేనే ఐఏఎస్ అంటాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ధనుంజయ రెడ్డి ఈ నేరాలు ఘోరాలకి అతని యొక్క ఐఏఎస్ తెలివితేటలను కూడా జోడించాడని కదా. ఇప్పుడు బంగారం ఉంది. అసలు ఎవరన్నా ఊహించారా? అసలు దేశంలో ఇంత అవినీతి, ఇన్ని కుంభకోణాలు, ఎవరన్నా ఈ కొల్లగొట్టిన సొమ్ము, దోపిడీ చేసిన సొమ్ము బంగారం రూపంలో మార్చుకోవటం తెలుసా? బాలాజీ గోయిందప్ప మరి ఆ బంగారం పేటెంట్ అయిందే. అవినీతి బంగారు బిడ్డ ఎవరు? బాలాజీ గోయిందప్ప బ్రెయిన్ నీకు పనిచేస్తుందా? నువ్వు ఆ బ్రెయిన్ని మ్యాపింగ్ చేయగలవా? లేదు. అసలు ఇంకొక ఆయన ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి. అతను చూస్తే జగన్కి జాలేస్తుందంట. కృష్ణమోహన్ రెడ్డి తెలుసా మీకు ఎంత నిజాయితీ పరుడో? అతను చూస్తే నాకు జాలేస్తుంది అన్నాడు మొన్న. ధనుంజయ రెడ్డి నిజాయితీ పరుడే, కృష్ణమోహన్ రెడ్డి నిజాయితీ పరుడే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. ఇప్పుడు మరి కృష్ణమోహన్ రెడ్డి అనగానే నీకు గుర్తొచ్చేది ఎవరు? మోనికా బేడి, హీరోయిన్ మోనికా బేడి. లేకపోతే అబూ సలేం ఉగ్రవాది, దావూద్ అతను ఎవరు? దావూద్ ఇబ్రహీమా అతని శిష్యుడు అనమాట. అబూ సలేం వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చాడు, వాళ్ళని దేశాలు దాటిచ్చినాడు మన జాలేసే కృష్ణమోహన్ రెడ్డి. అంటే కరుడుగట్టిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, కరుడుగట్టిన నేరగాళ్ళు, వీళ్ళు నిజం చెబుతారా? మీరు నిజం కక్కిస్తారా? ఇప్పుడు సిట్ చేసే ప్రయత్నాన్ని మనమేమి విమర్శించం, వ్యతిరేకించం. నిజం చెప్పించాల్సిందే, నిజం కక్కించాల్సిందే. సార్ ఇప్పుడు నిజాలు చెప్తే ఇప్పుడు వైసీపీ పెద్దల నుంచి ప్రాణభయం ఉందని చెప్పి వీళ్ళకి వచ్చిన సమాచారం, అది ఎలా చూడాలి సార్? అసలు అంతిమ గడియలు, అంతిమ లబ్ధిదారు పేరు చెప్తే అంతిమ గడియలు. మరేంటి వాళ్ళ ప్రాణం మీద తీపి? ఎవరైనా వాళ్ళ ప్రాణాలు మరి పణంగా బట్టి నిజం చెబుతారా? ఏదైనా ఇవాళ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకవేళ ఈ నార్కో అనాలిసిస్ లేకపోతే ఈ బ్రెయిన్ మ్యాపింగ్ ఈ టెస్టులు కనుక చేయించడం నిజమైతే, నిజం చెబితే ఓకే, ప్రజలు కోరుకునేది అదే. ఏది? వీళ్ళు నిజం చెప్పాలి, వీళ్ళతో నిజం కక్కించండి అనే చెబుతారు. కాకపోతే మరి అది వర్కౌట్ అవుద్దా లేదా మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఇందులో మరి ముఖ్యంగా ఐటీ విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పి వెలుగులోకి వస్తుంది సార్, దీన్ని ఎలా చూడాలి? ఐఐటి విద్యార్థులు ఏంటి? నీకు ఖరగ్పూర్ ఐఐటిలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే మద్రాస్ ఐఐటిలో చదువుకున్న వాళ్ళని ఈ మద్యం కుంభకోణంలో ఇరికిచ్చి ఈ మనీ హ్యాండ్లర్లుగా, మనీ కొరియర్లుగా, మనీ ఎగ్జిక్యూటివ్లుగా వాళ్ళకి ఈ పాత్రలు ఇచ్చారంటే నిజంగా ఎంత విషాదం, ఎంత బాధాకరం. అదే చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి తేడా. ఇప్పుడు చంద్రబాబు ఏంటి, ఆయన వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐటీ అభివృద్ధి చేసి ఇవాళ దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఐటీ నిపుణులుగా రాణిస్తున్నారంటే, ఇవాళ మరి ఏంటి అదే ఐఐటియన్స్ జగన్ దేనికి వాడుకున్నాడు? లిక్కర్కా? అది తేడా. చంద్రబాబు ఏమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవాళ ఏంటి కంప్యూటర్లు, సాఫ్ట్వేరు, హార్డ్వేర్ నిపుణులుగా ఆయన చేసి ఇవాళ రైతు బిడ్డలు ఇవాళ విదేశాల్లో ఇంజనీర్లుగా స్థిరపడి అక్కడ ఉన్నటువంటి ఆ విదేశీ కరెన్సీని ఇక్కడికి పంపించి ఈ తల్లిదండ్రులు బ్రహ్మాండంగా బిల్డింగులు కట్టుకొని. అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఐఐటిఎన్స్ని దేనికి వాడాడు? కళ్ళ ముందు కనపడుతుంది. మద్యం వసూళ్ళకి, మద్యం కల్తీ మద్యం తయారీకి. అతను ఎవరు? ఆ కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి హెడ్ కానిస్టేబుల్ కొడుకంట, ఖరగ్పూర్ ఐఐటిలో చదువుకున్నాడు. అతన్ని తీసుకొచ్చి ఈ లిక్కర్ స్కామ్లో పెట్టాడు. అతనేదో డికార్ట్ లాజిస్టిక్స్ అని ఒకటి పెట్టుకుని అతనేదో చేస్తుంటే ఆ లాజిస్టిక్స్ అతన్ని దీనిలోకి దించి, ఇప్పుడు అతను వల్ల ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇంకా అనేక మంది చెడిపోయారు. ఇప్పుడు ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఖరగ్పూర్ ఆ పూర్వ విద్యార్థుల భేటీకి వెళ్ళాడంట. వెళ్ళి ఆ మీటింగ్లో నేను బ్రహ్మాండంగా సంపాదిస్తున్నా, నాకు కసిరెడ్డి రాజు 7 రాష్ట్రాల్లో మా బిజినెస్ జరుగుతోంది, నా వ్యాపారం 7 రాష్ట్రాల్లో లిక్కర్ వ్యాపారం సాగుతోందంటే ముందు అసలు ఏ రాష్ట్రాల్లో వీళ్ళు ఇంకా లిక్కర్ చేశారో ముందు అది తీయాలి.
ఒక ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ఇక్కడ అనుకుంటున్నాం మనం, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా చేశారా అంటే తమిళనాడులో లేకపోతే తెలంగాణలో కర్ణాటకలో లిక్కర్ వ్యాపారంలో కూడా వీళ్ళు ఉన్నారా? ఇప్పుడు మిథున్ రెడ్డి లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా బాలాజీ గోవిందప్ప మరి కర్ణాటక, అక్కడ మైసూర్లో రియల్ ఎస్టేట్ చేశాడని అక్కడ లిక్కర్లో కూడా వీళ్ళ భాగస్వామ్యం ఉందా? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి 7 రాష్ట్రాల్లో మేము లిక్కర్ బిజినెస్ చేస్తున్నామని ఒక 10 లక్షలు డొనేట్ చేశాడంట. ఖరగ్పూర్ ఐఐటికి 10 లక్షలు డొనేట్ చేసే స్థాయికి వచ్చారంటే ఇప్పుడు అతన్ని నమ్మి ఇతను దిగాడు. ఇతనికి క్లాస్మేట్ అంట పాపం, ఎవరు? ఈ ప్రణోయ్ ప్రకాష్. ఆ ప్రణోయ్ ప్రకాష్ రామచంద్రపురం ఏంటి అతను మరి వాళ్ళ నాన్న అసలు మరి విదేశాల్లో ప్రొఫెసర్గా పనిచేసినాడు, మార్కెటింగ్ ఫైనాన్స్ మేనేజర్ ప్రొఫెసర్గా చేసినాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రణయ్ ప్రకాష్ని ఏం చేశాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోట్ల కట్టల అట్టపెట్టెలు అందించే కొరియర్గా మార్చారు. అతనే ఈ తాడేపల్లి అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి ఏంటి ఆ వాహనాలకు ఎత్తటం పంపటం. అంటే వీళ్ళు ఎలా భవిష్యత్ మేధావుల్ని మరి మద్యానికి ఎలా వీళ్ళు తాకట్టు పెట్టారనేది ఇక్కడే కనపడుతుంది. అంటే అవినీతిలోకి రొచ్చులోకి వీళ్ళని దించారు. ఇవాళ ప్రణయ్ ప్రకాష్, వరుణ్ పురుషోత్తం, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, ఆ సైఫ్ అనే అతను, ఎంతమంది బలయ్యారు, ఎన్ని కుటుంబాలు తల్లిదండ్రులు ఇవాళ వీళ్ళకి బడి ఏడుస్తున్నాయి. ఇప్పుడు దేశంలో కాదు విదేశాల్లో ఇవాళ ఇండియన్ సిఇఓస్గా దిగ్గజ కంపెనీలు ఏంటి? నీకు సుందర్ పిచాయ్ తమిళనాడు, ఆయన ఇవాళ మరి గూగుల్, లేకపోతే ఇతను సత్య నాదెళ్ళ ఇవాళ మైక్రోసాఫ్ట్ సిఇఓగా హైదరాబాదీ తెలుగు అతను. అంటే సుందర్ పిచాయ్ లేకపోతే సత్య నాదెళ్ళ, సంతన్ నారాయణ్ అడోబ్ సిఇఓగా. అంటే ఇంత గొప్పగా అసలు మొత్తం ఐటీ దిగ్గజ కంపెనీలకు సిఇఓలుగా భారతీయులు ఉండటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అలాంటి మేధావులను అంత గొప్ప స్థానాలకు చేరుకోవాల్సినటువంటి ఆ కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఈ సైఫ్, లేకపోతే ఈ వరుణ్ పురుషోత్తం, ఈ ప్రణోయ్ ప్రకాష్ని దీనిలోకి దించాడు. మద్యం స్కామ్. ఎంత తేడా! అంటే ఎవరు విజనరీ లీడర్, ఎవరు ప్రిజనరీ లీడర్, ఇక్కడే తేడా కనపడుతున్న నేపథ్యంలో అసలు ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఎంఏ పీజీలు చేసిన వాళ్ళని వాలంటీర్లుగా పెట్టాడు. 5,000 జీతానికి పనిచేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవాళ నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రాజకీయ పార్టీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవాళ జనంలో చర్చ. ఏది ఏమైనా లాస్ట్కి లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతుంది. ఎలా చూడాలి సార్ దీన్ని? తప్పదు, ఇప్పుడు అరెస్ట్ తప్పదు. నేరం చేసే ముందు ఉండాలి బుద్ధి. నేరాలు చేసి ఘోరాలు చేసి అరెస్ట్ కాకుండా ఎన్నాళ్ళు తిరుగుతారు? ఇప్పుడు 100 గొడ్లని తిన్న రాబందు ఒక గాలివానకి సరి. ఏది మరి ఆ గాలివాన ఎప్పుడు వచ్చుదంటావు? ఇప్పుడు 100 గొడ్లను తిన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎప్పుడుకి సరి అంటావు? వస్తుంది గాలివాన్ చెప్పొచ్చుద్దా? నీకు తెలుసా సునామీ వచ్చుద్దని? నీకు తెలుసా హుద్ వచ్చుద్దని? నీకు తెలుసా తిత్లీ వచ్చుద్దని? తిత్లీ హుద్ సునామీనలను మించిన గాలివాన వస్తుంది. ఈ గొడ్లను తిన్న రాబందులన్నీ సరే. సో చూశారు కదా, నెక్స్ట్ లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని పెద్ద ఎత్తున మనకు ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.